నమస్తే ఓరుగలు 9 న్యూస్ కి స్వాగతం. ప్రస్తుత డిజిటల్ యుగంలో సవాలు పొంచి ఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలు, డీఫేక్, ప్రజల గోప్యతకు భంగం వంటి విషయాలు మానవులకు కొత్త ముప్పుగా పరిణమిస్తున్నాయని అన్నారు. వీటిని నివారించాలంటే ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. Happy to be here with you all on the occasion of Human Rights Day, a day of profound significance of humanity. On this occasion, I extend my heartfelt appreciation to the fellow citizens whose belief in equality, justice, liberty, and fraternity is the cornerstone of our democratic ethos. It is a day to remember the institutions that strive to protect and promote the rights of the most vulnerable sections of society. The National Human Rights Commission, the State Human Rights Commissions, various other commissions, the judiciary, and other key stakeholders have worked tirelessly bedrock of society. India today stands as a shining example where great initiative connectedness of individuals within a harmonious community. Based on these values, institutions such as the NHRC and SHRCs, along with civil society, human rights defenders, special rapporteurs, and special monitors, have been working to ensure the protection of human rights for all. I commend the proactive role played by the NHRC in addressing violations, raising awareness, and recommending policy changes to uphold the rights of the marginalized. It also given me immense pleasure to receive the first copies of 3 significant publications, dedication to advancing human rights discourse and fostering greater awareness. देवियों और स्वजनों, भारत अपने सभी नागरिकों को नागरिक और राजनीतिक अधिकार सुनिश्चित करने के दृढ़ता से संकल्पबद्ध है. सेवाओं से लेकर स्वास्थ्य सेवा और शिक्षा तक कोई सामाजिक, आर्थिक और सांस्कृतिक अधिकारों के गैप पर बल दिया गया है कि सुरक्षित शौचालयों तक पहुंच, निजता, सुरक्षा और కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కార్యకర్తలతో కలిసి కవిత పాలాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఉద్యమ కాలంలో పెద్దలు నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత తెలిపారు. బతుకమ్మ విగ్రహంలోని ఎందుకు చేర్చలేదని 9 మంది కళాకారులను సన్మానిస్తున్నారు. ఆ జాబితాలో మహిళలు ఎక్కడా అని ఆమె ప్రశ్నించారు. స్ఫూర్తిని నింపే తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లి అని పెట్టుకున్నారని కవిత విమర్శించారు. మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి
ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి, మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి, ఎన్నో ఏండ్లుగా మన కవులు కళ్ళలు కన్న తెలంగాణ తల్లి, వారిని ఇవాళ మేము పంచామృతాలతోని శుద్ధి చేసి పూల హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు మేము స్థలాలు ఇస్తున్నాం. ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు. ఆ అమ్మని చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు. అట్లా స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా ఎరకల నాంచాల మా పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా బీద తెలంగాణ బీడి కార్మికుల పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా కమరోళ్ళ పేరు తీయలేదు, మా వడ్రంగి ఆడబిడ్డల పేరు తీయలేదు. మరి మీరు సామాన్యమైన మహిళల గురించి మాట్లాడుతున్నామంటే ఎట్లా నమ్మాలే మేమని చెప్పి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. సామాన్య మహిళలకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వండి, సామాన్య మహిళల్ని గౌరవించండి. ఉద్యమ కాలంలో ఏర్పడ్డటువంటి ప్రతీకలను అవమానించే పనిని పక్కకు పెట్టి సామాన్య మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తీర్చాలి. తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి అనేక కారణాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కకు పెట్టి ఆయనకు అత్యవసరంగా సాధించేటువంటి దేవత ఉద్యమకారుల యొక్క. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఇంకొక మాట కూడా చెప్పిండ్రు. నేను ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన, దీన్ని అధికారికంగా గెజెట్ ఇస్తున్నా, ఎవరన్నా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే తప్పకుండా కేసులు పెడతామని కూడా చెప్పిండ్రు. ఒక మాట చెప్తా ఉన్నాం, ఆనాడు గుండెల మీద టీజీ అని రాసుకున్నప్పుడు మా గుండెలకు గన్ను గురిపెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. నీకు భయపడకుండానే ఆనాడు ఉద్యమాలు చేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వాళ్ళం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక 10 సంవత్సరాలు ఉన్న తర్వాత హామీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని, నిరసన తెలుపుతూ వారిపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా హాస్పిటల్లో పరామర్శించిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్లు సేవలందించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం మహిళా కమిషన్తో ఫిర్యాదు చేస్తామని, ఆడబిడ్డలపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలని కేటీఆర్ కోరారు. ఆశా వర్కర్ల తరపున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలుస్తామని చెప్పారు. వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చేస్తామని కేటీఆర్ అన్నారు. తల్లులందరి కష్టం తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న 28,000 మా ఆశా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా, తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా, ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు 6 నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు, 18,000 జీతం ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మరి సంవత్సరం అయింది కదా, 6 నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం. మరి తెలంగాణ తల్లులుగా పోలీస్ వాళ్ళల్లో మగ పోలీస్ వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు, ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా, ఇంతవరకు కనీసం చెల్లించినావా, కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి
ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి. ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు. నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటివరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా? నేను అడుగుతా ఉన్నా. అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా నేను. మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది. వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా. మీరే చెప్పినరు తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. ఆశాలు వారు తెలంగాణ వచ్చినాడు కేవలం 1700 ఉండేది వారి గౌరవ వేతనం. 250 రూపాయలు మొత్తం 10,000 రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొని పోయింది. వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది. వాళ్ళు అడిగిందేమి గొంతమ్మ కోరిక కానే కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే. 16వ తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి, లేకపోతే అసెంబ్లీలో కూడా నిన్ను వదిలిపెట్టాం. అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాటిచ్చిన కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాకు మొన్న దిశానిర్దేశం చేశారో ఆశ ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు. అదే ఆలోచనకు అనుగుణంగా 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరొక వైపు మానవ హక్కుల సంఘం, అదేవిధంగా మహిళా కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం. దెబ్బలు తిన్న ఆడపిల్లలు. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ముఖ్యంగా ఆదాని అంశంతో పాటు పలు సమస్యలపై ఇండియా కూటమి చర్చకు పట్టుబడుతోంది. ఈ క్రమంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని ఆయనపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. డిసెంబర్ 10న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. జగదీప్ ధన్కర్ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని, అధికార పార్టీకి చైర్మన్ వంతు పాటుపడుతున్నారని ఆరోపిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 67B ప్రకారం ఈ తీర్మానంపై సంతకం చేశాయి. 5 notices under Rule 267. The notice from Shri Sanjay Singh. एक सेकंड प्लीज, पहले लेट मी रीड आउट. नहीं, नो, आई डोंट अप्रिशिएट आइदर साइड. आई डोंट अप्रिशिएट आइदर साइड. आई डोंट अप्रिशिएट आइदर साइड. नहीं, nothing will go on record. Nothing will go on record. The House allow me, honorable members, to read. There's a point of order by Shri Derek O'Brien. Point of order. Sir, point of order. Sir, point of order. Sir, serious issues. So this is disturbing the House. What to say? The House Sir, is 251 to meet at 12 noon today. एक ऐसी संस्था है कि जो विषय OCCRP ने रिपोर्ट किया उसको यहाँ पर
लोकसभा के सदन के विपक्ष के नेता ने उठाकर ये साबित किया है कि बाहरी शक्तियों का वो एक तरीके से औजार बन करके, टूल बन करके देश में अस्थिरता लाने में अपना योगदान कर रहे हैं। They are trying to bring instability in the country. उसी तरीके से the Forum of Democratic Leaders of Asia Pacific की एंटिटी के रूप में मानती है, आप नहीं किया है, जिसने प्रधानमंत्री मोदी जी के नेतृत्व में। जैसे आपने उनको सुना है, मुझे भी आप 1000 करोड़ रुपए की रिश्वत भाड़ा मोदी सरकार को दिया है, ये मेरा निश्चित आरोप है। मैं साफ कर देना चाहता हूँ। Yes. A member while Speaker of the Opposition in the other house, in this house, sir, as per the rules. Raised by Sri Tiruchi Shiva is an important point of order. The House stands adjourned to meet at 11 a.m. on Wednesday, the 11th of December 2024. తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయలేదని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నానని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జలపల్లిలోని మనోజ్ మీడియాతో మాట్లాడారు. నేను చేసేది ఆత్మగౌరవ పోరాటమని, ఇది నా భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయమని తెలిపారు. నన్ను అనగదొక్కేందుకు నా భార్యను బెదిరింపుకు గురిచేయడం, నా 7 నెలల పాపలను దీనికోసం లాగడం, నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదని తెలిపారు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరనని, నాకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని వారు నా మనుషులను బెదరగొట్టి వేరే వాళ్ళని లోపలికి పంపించడం సరికాదని మంచు మనోజ్ అన్నారు. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.